నమస్తే. నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. మీరు బడ్జెట్‌లో ఒక మంచి వైర్‌లెస్ మైక్ అయితే చూస్తున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. నేను గ్రినారో నుంచి గ్రినారో J11 వైర్‌లెస్ మైక్ సింగిల్ ఛానల్ మైక్ అయితే తీసుకున్నాను. ఇది మనకి చాలా బడ్జెట్‌లో వస్తుంది. ఒక 1500 ఆ రేంజ్‌లో అయితే మనకొస్తుంది. ఇందులో మనకి డ్యూయల్ ఛానల్ గూడా ఉంది. దాని వెర్షన్ వచ్చేసి J13. సో, ఇది మనం ఒకసారి అన్బాక్స్ చేసి ఇందులో ఏమేమైతే కంటెంట్స్ ఉన్నాయో మనం చూద్దాం. సో, ఇది మనకి బాక్స్ అయితే దీని మీద గ్రినారో అని రాసింది. ఇక్కడ J11 అని రాసింది. ఇది మనకి 2 వెర్షన్స్‌లో వస్తుంది. ఒకటి ఆండ్రాయిడ్ వెర్షన్ అండ్ జెనరిక్ వెర్షన్. నేను తీసుకున్నదైతే ఆండ్రాయిడ్ వెర్షన్. జెనరిక్ వెర్షన్ అంటే మనకి యాపిల్ ఫోన్స్‌తో కూడా యూజ్ అవుతుంది. అండ్ వేరే ఎనీ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఫోన్‌తో కూడా మన యూనివర్సల్ వెర్షన్ అయితే వర్క్ అవుతుంది. దీన్ని మనం అన్బాక్స్ చేసి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మనకి ఫీచర్స్ చూసుకుంటే ప్లగ్ అండ్ ప్లే. నెక్స్ట్ 20 మీటర్స్ డిస్టెన్స్ వరకు మనకి ఇది వర్క్ అవుతుంది. వైర్‌లెస్ మైక్ వచ్చేసి. ఇది ప్రిసైజ్ రేడియో అనేది ఉంది దీంట్లో. అండ్ నెక్స్ట్ క్రియల్ ట్రెంబుల్ అనే ఆప్షన్స్ అయితే మనకున్నాయి. అండ్ ఇది మనకి 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో అయితే వస్తుంది. మనకి 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. సో, అన్బాక్సింగ్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి గ్రినారో బాక్స్ అయితే ఉంది మనకిక్కడ. ఇదే మన వైర్‌లెస్ మైక్ పెట్టుకునే బాక్స్ ఇది. అండ్ మనకిది యూఎస్‌బీ టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు మనకి. దీన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి. ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి కింద అయితే ఉంది. టైప్ సి పోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇవే మనకి బాక్స్‌లో ఉన్న కంటెంట్స్. మనకు ఒక కేస్ అయితే ఇచ్చారు. మనకి మైక్ పెట్టుకునే కేస్ ఇది. నెక్స్ట్ కేబుల్ వచ్చేసి మనకి కేసులో ఏమైతే ఉన్నాయో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేసు ఓపెన్ చేస్తే మనకి ఇది వచ్చేసి మనకి రిసీవర్ అనమాట. ఇది టైప్ సి కేబుల్తో అయితే ఉంటుంది. టైప్ సి పోర్ట్తో అయితే ఉంటుంది మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి మైక్ అనమాట. సో, ఇది మైక్ అండ్ ఇది మనకి రిసీవర్. సో, దీన్ని మనం మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. మన ఫోన్కి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది కదా, ఆ పోర్ట్కి అయితే దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది మనకి కాలర్ పెట్టుకోవడానికి ఒక క్లిప్ అయితే ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ మీరు చూస్తే మనకు ఒక బటన్ అయితే ఉంటుంది. ఇదే నాయిస్ క్యాన్సిలేషన్ బటన్. దీనికి మనకి 3 లెవెల్స్లో అయితే ఉంటుంది. దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1లో ఉంటుంది. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే లెవెల్ 2కి వెళ్తుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. దీని ఫీచర్స్ ఏంటో అన్నది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ఇది కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతుందో అన్నది మనం చూద్దాం. సో, ఇది మనకి రిసీవర్. ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది. అలాగే మన ఫోన్కి టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఆ పోర్ట్కి మనం ఇలా కనెక్ట్ చేయడమే. మనం రిసీవర్ ఎలా కనెక్ట్ చేసామో చూసాం. ఇది మనకి మైక్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి మనకి సైడ్‌న ఒక బటన్ ఇచ్చారు. ఆ బటన్‌ని ప్రెస్ చేస్తే మనకు ఒక గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. ఇలాగ గ్రీన్ లైట్ కంటిన్యూస్‌గా వెలిగిందంటే కనెక్ట్ అయినట్టు అర్థం. మీరిప్పుడు చూస్తే ఇప్పుడు మీకు వస్తున్న వాయిస్ గ్రినారో J11 వైర్‌లెస్ మైక్ నుంచి వస్తున్నది. మీరు ఇప్పటి వరకు వింటున్న వాయిస్ వచ్చేసి JBL వైడ్ మైక్. నాకు ఆల్రెడీ ఉన్న మైక్ తోటి నేను ఇప్పటివరకు మాట్లాడాను. ఇది గ్రినారో J11 వైర్‌లెస్ మైక్ నుంచి వస్తున్న వాయిస్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెన్స్ వచ్చేసి ఎలా ఉందో అన్నది. అండ్ మనకి ఆ బటన్ మనం పవర్ ఆన్ చేసిన బటన్నే ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1 అయితే యాక్టివేట్ అవుతుంది. అలాగే ఇంకొకసారి ప్రెస్ చేస్తే లెవెల్ 2, అలాగే ఇంకొకసారి ప్రెస్ చేస్తే లెవెల్ 3 అనేది మనకి యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి మైక్లో పైన ఒక మెటల్ మెష్ అయితే ఇచ్చారు. అది ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి ఏదైనా ఒక నాయిస్ అనేది వచ్చింది అనుకోండి, ఆ మెటల్ మెష్ అనేది ఆపి క్లియర్గా మన వాయిస్ని ఇన్సర్ట్ చేయడానికి ఈ మైక్లో మనకు అది మెటల్ మెష్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మైక్కి సైడ్ ఇంకొక టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఈ టైప్ సి పోర్ట్తో కూడా మనం ఈ మైక్ని ఛార్జింగ్ చేయొచ్చు. మనం కేసులో కూడా ఛార్జింగ్ చేయొచ్చు. అలాగే ఈ పక్కన ఉన్న టైప్ సి పోర్ట్తో కూడా మనం ఛార్జింగ్ చేయొచ్చు. మనకి ఈ కింద మీరు అబ్జర్వ్ చేస్తే 3 పిన్స్ అయితే ఉన్నాయి. ఆ 3 పిన్స్ ద్వారా మనకి కేసులో మనకి ఛార్జింగ్ అయితే ఉంటుంది. అలా కాకుండా టైప్ సి మనకి ఏదైనా ఛార్జర్ ఉంటే ఆ ఛార్జర్తో కూడా మనం దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రూమ్లో ఫ్యాన్ అయితే ఆన్ చేసా. ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు
ఈ మైక్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ని నేను ఆన్ చేస్తా. ఇప్పుడు నేను ఈ పక్కన బటన్ అయితే ప్రెస్ చేస్తున్నా. బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ గ్రీన్ కలర్ ఎల్ఈడి అయితే ఒక్కసారి బ్లింక్ అయింది. ఇది లెవెల్ 1 నాయిస్ యాక్టివ్ క్యాన్సిలేషన్. ఈ వాయిస్ ఎలా ఉందో అన్నది మీరు చెక్ చేయండి. ఇప్పుడు నేను ఇదే బటన్ని సేమ్ ఫ్యాన్ సేమ్ స్పీడ్తో ఉన్నది నేను ఇంకొకసారి ప్రెస్ చేస్తా. లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందన్నది చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆ ఎల్ఈడి 2 times బ్లింక్ అయింది. ఇప్పుడు ఈ వాయిస్ క్లారిటీ ఎలా ఉందో అన్నది చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ బటన్ ఇంకోసారి ప్రెస్ చేస్తా. నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3 అయితే యాక్టివేట్ అవుతుంది. అప్పుడు నా వాయిస్ ఎలా ఉందో అన్నది మీరు చెక్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఎల్ఈడి ఇప్పుడు 3 times బ్లింక్ అయింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3 అయితే యాక్టివేట్ అయింది. ఇప్పుడు నా వాయిస్ క్లారిటీ అయితే ఎలా వచ్చిందో అన్నది మీరు చెక్ చేయండి. మ్యాక్సిమం ఇదే నాయిస్ క్యాన్సిలేషన్ దీనికి ఉన్నది. అండ్ నేను ఈ రూమ్లో ఉన్న ఫ్యాన్ని 5 స్పీడ్లో అయితే పెట్టాను. చాలా నాయిస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ నాయిస్ అయితే క్యాన్సిల్ అయిందో లేదా అన్నది మీకు డిఫరెన్స్ అనేది వచ్చిందో లేదా అన్నది మీరు చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ మైక్ని నేను షర్ట్ కాలర్కి అయితే పెడతాను. అప్పుడు నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందన్నది మీరు చెక్ చేయండి. ఇది షర్ట్ కాలర్కి అయితే ఇప్పుడు పెట్టా. నా వాయిస్ ఇప్పుడు ఎలా వస్తుందో అన్నది మీరు చెక్ చేసి మీకు ఎలా అనిపించిందో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇది ఫ్రెండ్స్ గ్రెనారో J11 సింగిల్ ఛానల్ వైర్లెస్ మైక్. మీకు ఇదే డ్యూయల్ ఛానల్ కావాలంటే J13 అయితే కొనుక్కోండి. గ్రెనారో J13 అయితే అని ఉంటుంది. దానికైతే ఇలాంటివి 2 మైక్స్ అయితే వస్తాయి అండ్ 1 రిసీవర్ అయితే వస్తుంది మనకి. మీకు సింగిల్ ఛానల్ కావాలంటే ఇలాగా నాకు సింగిల్ ఛానల్ సరిపోతుంది కాబట్టి నేను సింగిల్ ఛానల్ తీసుకున్నా. మీకు డ్యూయల్ ఛానల్ కావాలంటే J13 అయితే పర్చేస్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ గ్రెనారో J11 వైర్లెస్ మైక్ సింగిల్ ఛానల్ రివ్యూ. నాకు ఓవరాల్గా అయితే మైక్ క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ నాకు ఒక డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అనేది అంత బాగా అయితే లేదు. బిల్డ్ క్వాలిటీ ఫుల్గా అయితే ప్లాస్టిక్గా ఉంది. అండ్ ఈ బడ్జెట్లో అంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఈ ప్లాస్టిక్ బిల్డ్స్ కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ అనేవి వస్తాయి. అండ్ మైక్ క్లారిటీ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీకు ఈ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.